భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రేపటి తరానికి 3 నవీన విద్యా నైపుణ్యాలు ఏమిటో చూద్దాం. సాంకేతిక పురోగతితో పాటు పలు వృత్తులలో పనిచేసే పద్ధతులు కూడా వేగంగా మారుతున్నాయి. పరిశ్రమలు విస్తృతంగా కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నాయి, పనితీరును డిజిటలైజ్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా పరిశ్రమల యాజమాన్యాలు ఆ రంగాలలో నిపుణులైన వారికే ప్రాధాన్యాన్ని ఇస్తూ విమర్శనాత్మకంగా ఆలోచించగల, సృజనాత్మకంగా పనిచేయగల గ్రాడ్యుయేట్లను కోరుకుంటున్నాయి. దశాబ్దాలుగా భారతీయ ఉన్నత విద్య లోతైన అంశాల వారి విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించింది. ఈ సాంప్రదాయ విద్య విద్యార్థులకు పునాది లాంటి విజ్ఞానాన్ని అందజేసిన ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు వారిని సంసిద్ధం చేసేందుకు చాలాసార్లు అది సరిపోవటం లేదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యా స్వరూపంపై పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. 3 ముఖ్యమైన ఆధునిక నైపుణ్యాలు నేడు కీలకంగా మారాయి. అవేమిటంటే కంప్యూటేషనల్ థింకింగ్, కృత్రిమ మేధస్సుపై అవగాహన, డిజైన్ థింకింగ్. సాంప్రదాయ విద్య ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానం ఇక భవిష్యత్ తరాలకు సరిపోదు. అంశాల వారి విజ్ఞానంతో పాటు సమస్య పరిష్కారం, సాంకేతిక అవగాహన, విభిన్న ఆలోచనలను ఏకీకృతం చేయగల 3 ముఖ్యమైన ఆధునిక సామర్థ్యాలు CTAADTతో సన్నద్ధం కావాల్సిందే. కంప్యూటేషనల్ థింకింగ్ CT అనేది సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను రూపొందించడంలో కంప్యూటర్ సైన్స్ పద్ధతులను ఉపయోగించే విధానం. ఇందులో క్లిష్టమైన సమస్యలను సులభంగా చేయగల భాగాలుగా విభజించడం, నమూనాలను గుర్తించడం, ఆల్గరిథంలను తయారు చేయడం, ముఖ్యమైన సమాచారంపై దృష్టి సారించి ప్రాధాన్యం లేని వివరాలను వడపోసి సమస్య పరిష్కార పద్ధతులను రూపొందించడం. ఇక AI అక్షరాస్యత నేటి కాలంలో ఎంతో కీలకంగా మారింది. AI అభివృద్ధి అటు పరిశ్రమల పనితీరును, ఇటు నిత్య జీవితాన్ని వేగంగా మారుస్తోంది. ఈ పరిస్థితుల్లో AIకి సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి కీలకమే. AI అక్షరాస్యత అంటే మనుషులు విషయాలను నేర్చుకునే విధానాన్ని, సమస్యలు పరిష్కరించే పద్ధతిని, నిర్ణయాలు తీసుకునే తీరును, కొత్త ఆలోచనలను విడమర్చి చెప్పే సామర్థ్యాన్ని యంత్రాలు ఎలా అర్థం చేసుకుంటాయో తెలుసుకోవడం. పెరుగుతున్న కృత్రిమ మేధ సమ్మిళిత ప్రపంచాన్ని ముందుకు నడపడానికి గాను AI పనితీరు, పరిమితులు, నైతిక బాధ్యతలను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. వినియోగదారుల అవసరాలు, సాంకేతిక అవకాశాలు, వ్యాపార సాధ్యాసాధ్యాలను సమన్వయపరిచే మానవ కేంద్రీకృతమైన ఆవిష్కరణ విధానమే డిజైన్ థింకింగ్ DT. ఇది 5 దశల ప్రక్రియ. ఇతరుల అవసరాలను సానుభూతితో అర్థం చేసుకోవడం, నిర్వచించడం, కొత్త రూపకల్పనలు సూచించడం, ఆమోదించిన నమూనాకు రూపకల్పన చేయడం. ఇది ఎంతో సహాయపడుతుంది. వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, కొత్త నమూనాలను రూపొందించాలన్నా ఇది చాలా అవసరం. పలు వృత్తుల వారికి అవసరమైన ప్రాథమిక అంశాలుగా ఈ 3 నైపుణ్యాలు దాగి ఉన్నాయి. కళలు, వాణిజ్యం, సైన్స్, న్యాయ విద్య తదితర రంగాలలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యాలను అండర్ గ్రాడ్యుయేట్ విద్యా ప్రణాళికలో భాగం చేయాలి. దీనికోసం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించి దీన్ని ఎలా బోధించాలో పునరాలోచించాలి. సిద్ధాంతపరంగా వివరించే కంటే ఆచరణాత్మకంగా నైపుణ్యాలు పెంపొందేలా కంప్యూటేషనల్ థింకింగ్, AI, డిజైన్ థింకింగ్ కోర్సులను ప్రధాన పాఠ్యాంశాలలో చేర్చాలి. ఈ మార్పులను అమలు చేయడానికి ముందు పాఠ్యాంశాలను జాగ్రత్తగా తీర్చిదిద్దాలి. తగిన వనరులను సమకూర్చుకోవాలి. భవిష్యత్తు అంతా సమాధానాలు గుర్తుంచుకునే వారిది కాదు, సరైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోగలిగే వారిదే అని అందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం రాబోయే తరాలకు అత్యంత అవసరమైన 3 విద్యా నైపుణ్యాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.